ఇద్దరు స్నేహితులు ఎల్లవేళలా ఒక వాదన జరిగించుకునేవారట. ఆ వాదన ఏంటంటే, దేవుడు ఉన్నారని ఒకడు, దేవుడు లేడని ఒకరు. వీరిద్దరు పశువుల కాపరులు. మొదటి స్నేహితుడు తన పశువులను తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు, మేపుతున్నాడు. రెండో స్నేహితుడు కూడా అడవికి వెళ్ళటానికి సిద్ధపడి వెళ్తున్నాడు. మొదటి స్నేహితుడు కనబడగానే ఇటువైపు రావచ్చా అని అడుగుతున్నాడు. అడిగితే మొదటి స్నేహితుడు అంటున్నాడు, ఇటువైపు రాకు, ఇటువైపు రాకు అంటే అతను అంటున్నాడు, ఏమైంది, ఎందుకని రాకూడదు అంటున్నాడు. అప్పుడు మొదటి స్నేహితుడు చెప్తున్నాడు, ఇక్కడెక్కడనో పులి ఉంది, దాని యొక్క అడుగులు కనబడుతున్నాయి. ఎప్పటికైనా నీ పశువులపైన, నా పశువులపైన, మనపైన దాడి చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలని మొదటి స్నేహితుడు రెండో స్నేహితునితో చెప్పాడు. అప్పుడు రెండో స్నేహితునికి అర్థమైంది, దేవుడు లేడు, దేవుడు లేడని చెప్తున్నాను కదా నేను, పులి ఇక్కడ కనబడటం లేదు కానీ పులి అడుగులు మాత్రం కనబడుతున్నాయి. దేవుడు కూడా కంటికి కనబడతలేడు కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కూడా తెలుసుకొని దేవుని మహిమపరచు.